జాట్ డైరెక్టెడ్ బై గోపిచంద్ మలినేని, యాక్టెడ్ బై సన్నీ డియోల్. ఈ మూవీ 2 మంత్స్ బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ అయింది. హిందీలో రిలీజ్ చేశారు. ఇప్పుడైతే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ ఉంది. 2 అవర్స్ 28 మినిట్స్ రన్ టైమ్‌తో వచ్చిన ఈ మూవీని చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, సూపర్ అని చెప్పాను గానీ, పర్లేదు ఒక లుక్ ఎయొచ్చు. కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ప్లాట్ విషయానికొస్తే విలన్ వేరే దేశం నుంచి మన దేశానికొచ్చి స్థిరపడతాడు. స్థిరపడింది కాక ఉన్న ఊరు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు. ఎందుకు చంపుతున్నాడు? విలన్‌కి, హీరోకి కనెక్షన్ ఏంటి? హీరో ఆ ప్రజల్ని కాపాడాడా లేదా? అనేది స్టోరీ లైన్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా రేసీ స్క్రీన్ ప్లేతో నడుస్తది. అంటే లైక్ మన 'హరి' గారి మూవీస్ ఉంటాయి కదా! అలా నడుస్తదనమాట. ఒక సారీ కోసం అందరిని కొట్టుకుంటూ మెయిన్ విలన్ వరకు వెళ్ళిపోతాడు హీరో. అక్కడ క్లాష్ పడతది. మెయిన్ స్టోరీ అప్పుడు స్టార్ట్ అవుద్ది. అండ్ సెకండ్ హాఫ్‌లో పోలీస్ స్టేషన్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ ముందు పడ్డ ఎమోషన్‌కి మనం కనెక్ట్ అయితే, ఆ ఫైట్‌ని మనం చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సెన్స్‌లెస్ అయినా చాలా బావుంటుంది. ఇంక ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే ఫైట్ సీక్వెన్స్ అండ్ కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అయితే చాలా బావుంది. ఇంకా మైనస్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైన్ ఈజ్ వెరీ వీక్. చాలా పాత స్టోరీ లైన్. అదొక్కటే మైనస్. మిగతా మూవీ అంతా ఓవరాల్ బానే ఉంది. ఇంకా అడల్ట్ కంటెంట్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో 6 లేడీ పోలీస్ ఆఫీసర్స్ బట్టలు చించేసి ఒక దగ్గర కూర్చోబెడతారు. ఆ సీన్‌లో కొంచెం ఇబ్బంది కలిగించొచ్చు. రెస్ట్ ఆఫ్ దట్ ఇంకా ఎక్కడ అడల్ట్ కంటెంట్ గాని, బ్యాడ్ లాంగ్వేజ్ గాని లేదు. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్ కమర్షియల్ యాక్షన్ డ్రామా. కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఒక లుక్ ఎయొచ్చు. ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. ఇంకా ఎవరలా చేశారని మాట్లాడుకుంటే సన్నీ డియోల్ గారు ఫైట్ సీక్వెన్స్‌లో అతని యాక్టింగ్ బావుంది గానీ, ఎమోషనల్ సీన్స్‌లో అతని యాక్టింగ్ నాకు అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. విలన్ యాక్టింగ్ కూడా బావుంది. హీరోతో పాటుగా విలన్‌కి కూడా ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. కాకపోతే క్లైమాక్స్‌కొచ్చేసరికి వీక్ చేసేసారు. చాలా ఈజీగా డిఫీట్ చేసేటట్టుగా అయ్యింది నాకైతే. అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ రెజినా కసాండ్రా అండ్ పృథ్వీరాజ్ గారు అండ్ 'ఏటీఎం మెట్రోలో' ఉన్న హీరోయిన్ వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ జాట్. అండ్ మీరు గనుక నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్‌లో అడగట్లేదు గాయ్స్. నేను వీడియో పూర్తయిపోయిన తర్వాతే మీకు రిక్వెస్ట్ చేస్తాను. I hope you understand. Please, I request one subscriber from this video. Thank you. Thank you so much.